జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఈ పనులు చేయండి ప్లీజ్. ఒకప్పుడు జీవితాలు చాలా సింపుల్గా ఉండేవి. సంపాదన ఉన్నా లేకున్నా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండేవారు. అయితే ప్రస్తుతం జీవనశైలి పూర్తిగా మారిపోయింది. గజిబిజిగా మారిన ఈ జీవితాల్లో నిత్యం ఏదో తెలియని ఆందోళన, ప్రపంచంతో పోటీపడి పనిచేయాలన్న కోరిక. అయితే పోటీపడి పనిచేయడం, జీవితంలో ముందుకు సాగడం ఎవరూ కాదనలేని అంశం. కానీ ఈ క్రమంలో మానసిక ప్రశాంతత కోల్పోతే ఇక జీవితానికి అర్థమే ఉండదని మానసిక నిపుణులు చెబుతున్నారు. మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోవడానికి జీవన విధానంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ముందుగా పక్కవారితో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు. మీ పని మీరు చేసుకుంటే నిన్నటి కంటే ఈ రోజుతో పోల్చితే రేపటికి ఎంతో కొంత డెవలప్మెంట్ ఉండేలా చూసుకుంటూ ముందుకు పోవాలి. కానీ పక్కవారితో పోల్చుకోవడం, ఇంకొకరిలో జీవించాలని కోరుకోవడం ప్రారంభిస్తే ఆ రోజే మీ ప్రశాంతత దెబ్బతినడం ప్రారంభమవుతుంది. మనసు ప్రశాంతంగా ఉండే డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. గుండెల నిండా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇలా చేస్తే వెంటనే రిలీఫ్ లభిస్తుంది. డీప్ బ్రీత్ లో ఆక్సిజన్ శరీరంలోకి వెళ్లి మెదడుకు చేరుకుని శాంతపరుస్తుంది. ధ్యానం కూడా ఒత్తిడిని దూరం చేస్తుంది. మనసు ఇతర అంశాల మీదకు వెళ్లకుండా చేస్తుంది. దీంతో మనసు, శరీరం భారం నుంచి ఉపశమనం పొందిన భావన కలుగుతుంది. శరీరంలో కార్టిసాల్, అడ్రెనలిన్ అనే స్ట్రెస్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి మానసిక ప్రశాంతత దక్కుతుంది. ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్య ఎక్కువవుతోంది. అయితే మంచి నిద్రతోనే మంచి మానసిక ఆరోగ్యం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమితో శరీరంలో ఒత్తిడిని పెంచే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఆందోళన, చికాకు పెరుగుతాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. దీంతో ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ప్రశాంతత లభించాలంటే మంచి సంగీతం వినడాన్ని అలవాటు చేసుకోండి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 1 గంట పాటు నచ్చిన సంగీతం వింటే ఆందోళన స్థాయిలు తగ్గుతాయి. గుండె వేగం అదుపులోకి వస్తుంది. ప్రస్తుత యుగంలో డిజిటల్ డిటాక్సిఫికేషన్ ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు. పనిచేసే సమయంలో తప్ప ఖాళీ సమయంలో ఫోన్కు, ల్యాప్టాప్లకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఈ గజిబిజి జీవితంలో మీకోసం కూడా కొంత సమయాన్ని కేటాయించుకోండి. అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్లడం లేదా మొక్కలు నాటడం, అలా సరదాగా చెప్పులు లేకుండా నడవడం వంటివి అలవాటు చేసుకోండి. ఇవి ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతతను ఇస్తాయి. ఇక అన్నిటికంటే ప్రధానమైంది గతాన్ని మర్చిపోవడం. ప్రతి మనిషి జీవితంలో మరిచిపోలేని, గుర్తొస్తే బాధపడే కొన్ని సంఘటనలుంటాయి. అలాంటి వాటిని గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా మానసిక ప్రశాంతత దూరమవుతుంది. కాబట్టి ఏది గుర్తు తెచ్చుకోవాలో, ఏది గుర్తు తెచ్చుకోకూడదో అనే విచక్షణను అలవాటు చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేస్తేనే కదా. అర్థం కాలేదు కదా? మళ్ళీ చెప్పనా? సరే, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.